పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు ఇక జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. ఇక ఈ యొక్క చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ యొక్క సినిమా సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ను కూడా పొందింది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రానికి క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఇక న్యాయం ధర్మం కోసం పోరాడే వీరుడి ప్రయాణాన్ని ఈ యొక్క చిత్రంలో చూడబోతూ ఉన్నాం. బాబీ డియోల్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఇక కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత వీరమల్లు మూవీపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను కూడా నమోదు చేస్తుందని 10 వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక హరిహర వీరమల్లు చిత్రం సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ యొక్క చిత్ర నిడివిడి 2 గంటల 42 నిమిషాలు. ఇక సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన కథనాన్ని భారీ విజువల్స్తో సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసించారు. ఇక జూలై 20న వైజాగ్లో ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని భావిస్తూ ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా అసలు సిసలైన పాన్ ఇండియా సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ ఉంది. యుఎస్ఏలో ఇప్పటికే ఈ యొక్క చిత్రం అడ్వాన్స్ బుకింగ్ సేల్కు అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్, డ్రామా, భావోద్వేగాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ఈ యొక్క చారిత్రాత్మక గాథను వెండితెరపై చూడడానికి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక యుఎస్ఏలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ సెన్సార్ పూర్తి చేసుకోవడంతో అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీకి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు చిత్ర నిడివిడి 2 గంటల 42 నిమిషాలు ఉన్నట్లు కూడా క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.